హాయ్ ఫ్రెండ్స్, మేము మామిడి చెట్లకి మందు కొట్టేదానికి పనికి వచ్చాము. ఇక్కడ హైట్ చెట్లు వచ్చాయి, బాగా చాలా హైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 35 అడుగుల కాంచి 40 అడుగుల వరకు హైట్. చాలా పెద్ద మామిడి, చాలా వయసు, దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంటుంది చెట్లకి. వీటికి మందు కొట్టాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. దమ్ముల పైకి ఎక్కాల్సి వస్తుంది. ట్రాక్టర్ దమ్ముల పైకి. ఎందుకంటే మందు కొట్టేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మందు సక్రంగా కొట్టాలి మామిడి చెట్లకి. వచ్చిన పూత అట్లా ఇట్లా పోకుండా, చీడలు పురుగులు జాతి చెట్లకి వాళ్ళు మందుకు వచ్చేసి బాగా ఖర్చు పెడతారు. ఇప్పుడు దీంట్లో 6 డమ్ములు ఉంటాయి. 6 డమ్ములకి వచ్చేసి ఒక్కొక్క డమ్ముకి వచ్చి 2000 2500 కాడికి పడుతుంది. 500 లీటర్ డమ్ములకి. అలాంటప్పుడు మనం అలా ఇలాగానే మందు కొట్టినామంటే ఈ పురుగులు, బంక పురుగులు అవి ఇవి పడతాయి. రైతులు బాగా నష్టపోతారు. వాళ్ళు నష్టపోయినారంటే మనం కూడా నష్టపోయినట్టే లెక్కలేకి. ఎందుకంటే మందు కొట్టే వాళ్ళు కాబట్టి మన మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి రైతులు అంటే మనం గొప్ప చెప్పేసి వెళ్ళిపోతారు. మనం దాన్ని మతి జాగ్రత్తగా తీసుకొని బాగా కొరవ పోకుండా నీట్గా బాగా చూసుకొని కొట్టుకోవాలా. ముందు కొట్టకపోయినామంటే బంకంతా బాగా కారేసి చెట్లన్నీ కాయ పిండి పూత అంతా పోతుంది. అలా పోయినప్పుడు మనం ముందు కొట్టినా లాభం ఉండదు, మనం కొట్టకపోయినా లాభం. కొట్టనైతే చేరిక అయిపోతుంది. అందుకోసం ఏంటంటే ముందు కొట్టే బాధ్యత మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం అతి జాగ్రత్తగా ముందు కొట్టాలి. ఎందుకంటే రైతు మనం నమ్మినప్పుడు మనం వాళ్ళని నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. అదే ఫ్రెండ్స్, నేను తప్పుగా ఏం చెప్పాలా, మన జాగ్రత్త మనం చేసుకోవాలి. మన జాగ్రత్తగా మనం ఉండాలి. రైతు లేండి, మన ఇష్ట ప్రకారం రైతు చూడలేదు అనుకోండి, మన ఇష్ట ప్రకారం ముందు కొట్టినామంటే జరిగే పరిణామాలు ఏంటంటే బాగుండదు. నెక్స్ట్ వాళ్ళు చూస్తానే ఎలా ఉండే పురుగులు అలానే ఉంటాయి. చెట్లకే అన్ని పిందులు పూత మొత్తం తినేస్తాయి. అలా తినుకున్నామంటే మనం ముందు బాగా జాగ్రత్తగా కొట్టాలి. ఎందుకంటే మన సొంత తోటల మాదిరి కొట్టాలి. మనం కూలి డబ్బుల కోసం తీసుకునేట్టుగా అయితే కొట్టకూడదు. మన బాధ్యత ఏంటంటే ముందు మనం సక్రంగా నిర్వర్తించి బాగా సక్రంగా కొట్టుకునేది మన బాధ్యత. అబ్బా, ఏముందబ్బా తోట, చాలా భయంకరమైన తోట. చెట్లు చాలా పెద్దవి, 25 అడుగుల నుంచి 35 అడుగుల వరకు, కొన్ని 35 అడుగుల నుంచి 45 అడుగులు 55 అడుగుల వరకు కొన్ని ఉంటాయి. మేము మామిడి చెట్లకు మందు కొట్టేదానికి వచ్చాము, కానీ ఇలాంటి పెద్ద చెట్లు ఎప్పుడు చూడాల. కానీ ఏంటంటే ఈ మామిడి చెట్లు కొట్టే మందు మాకే డౌట్ వచ్చింది, ఇది ఇంత పైకి పోతుందా పోదా అని. డౌట్ వచ్చినప్పటికీ మేము ఏమనుకున్నామంటే, ఇలా చేసినప్పుడు మనం మందు కొట్టేప్పుడు అశ్రద్ధతో కొట్టకూడదు మందు. ఎందుకంటే మందు కొట్టే దాన్ని బట్టి ఏంటంటే మామిడి చెట్లకు మందు కొట్టేటప్పుడు సక్రంగా మందు కొట్టాలి. ఎందుకంటే పురుగులు అనేటివి పూతను కానీ దాంట్లోని పచ్చ పురుగు ఒకటి ఉంటుంది. ఆ పురుగు వచ్చేసి పిండిని పూత రెండు మొగ్గను కొరికేస్తుంది. కొరికేసినప్పుడు పూత అంతా రాలిపోతుంది. దాన్ని మనం మందు కొట్టినా లాభం ఉండదు. మనం మందు కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టుకోవాలి. చెట్టు లోపల కొమ్మ ప్రతి కొమ్మకి చెక్కలు ఉంటాయి. చెక్కలలో లోపల పురుగు ఉంటుంది. వాటికి కూడా మనం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, చెట్లు కొట్టేటప్పుడు చెట్టు లోపల పూర్తిగా చెట్టు సరౌండింగ్ మొత్తం కొట్టేసుకొని మొదటి కాడి నుంచి లోపల చెట్టు సరౌండింగ్ మొత్తం కొట్టి తర్వాత పైట్ కొట్టాలి. హైట్ వరించి సరౌండింగ్ చెట్టు రౌండ్ ప్లేస్ కొట్టుకోవాలి. మందు కొట్టేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మందు కొట్టుకోవాలి. ఆ ప్లేస్ మిస్ కాకూడదు. మిస్ అయిందంటే అక్కడే పురుగుబడి పూతను కావచ్చు, పిండిని కావచ్చు, సన్న ఇప్పుడిప్పుడే వచ్చే పూత కావచ్చు, ఇగురు కావచ్చు, మొత్తం తినేస్తాయి పురుగులు. పచ్చ పురుగులని కొన్ని, ఎర్ర పురుగులు కొన్ని,
బట్టలు బట్టలుగా కొన్ని పురుగులు రకరకాల పురుగు ఉంటుంది చెట్టుకి. వీటికి మనం మందు కొట్టేటప్పుడు జాగ్రత్తగా కానీ మందు కొట్టకపోయినామంటే ఆ పూతను పిల్లిని తినేసే అవకాశం అయితే ఉంది బాగా. అప్పుడు రైతులు మనల్ని ఏది మందు కొట్టినారబ్బా అని అడుగుతారు. అలాగే మనకు మాట రాకుండా ఉండాలంటే మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. అప్పుడు రైతుకి ఇబ్బంది ఉండదు, మనకు ఇబ్బంది ఉండదు. మనం ఏమాత్రం ముందు కొట్టే దాంట్లో అసమర్థతతో కానీ కొట్టడం కానీ మాకేమి డబ్బులు వస్తుంది ముందు కొట్టుకొని పోయినాం అనే బాధ్యతతో కానీ కొట్టినామంటే రైతు నష్టపోతాడు. తర్వాత రైతు నష్టపోయినాడంటే, ఎందుకంటే మనం నిద్ర లేచి కూలి చేసుకునే వాళ్ళము, మనం కూడా బాగా నష్టపోయే పరిహారాలు ఉంటాయి. ఎందుకు అనొచ్చేమో మీరు, అంటే రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది. మా పిల్లగాడు చూడు బాగా ట్రాక్టర్ పైకి హైట్లో 35 అడుగులు చెట్టు హైట్ ఉంది. ఇంజిన్ పైకి ఎక్కి ఇంజిన్ కొంచెం గాలి పైకి ఇంజిన్ పెంచారు, గాలి పైకి ఎక్కి ముందు వస్తారు. ఎందుకంటే అలా మనం చెప్పకూడదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ఈడ ముందు బాగా జాగ్రత్త తీసుకోవాలి, బాగా కొట్టాలి. ఎందుకంటే మన రైతు అనేది నష్టం చేయకూడదు. ఎంతసేపు రైతు మేలు కోరుకోవాలి కానీ మనం నష్టం కోరుకోకూడదు. రైతు బాగున్నారంటే మన కూలి వాళ్ళం కూడా బాగుంటారు. అది చెప్పబోయే విషయం. అయితే ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్. మామిడి చెట్లు కొట్టే మందు ట్రాక్టర్ ముందు కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చెట్టు లోపల బయట సరౌండింగ్ ప్లేస్ మొత్తం మందు కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత బయట ప్లేస్ సరౌండింగ్ ఎక్కడ కొరవకుండా నీట్గా కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఇప్పుడు కొట్టవలసింది ఏంటంటే చాలా చిన్న పిండి అని, ఇలాంటివి చిన్న పిండిలు ఉన్నాయి మామిడి చెట్లకి. ఇప్పుడు పురుగు పడేసే పిండిలు మొత్తం కొరికేసే అవకాశం ఉంది, తినేస్తుంది. అందుకోసం ఎక్కడ మిస్ కాకుండా నీట్గా కొట్టుకునేది ఏంటంటే మెయిన్ పాయింట్, ఇప్పుడే మందు బాగా కొట్టుకోవాలి చెట్లకి. మామిడి చెట్లకి మందు కొట్టే వాళ్ళ లక్షణాలు, మందు కొట్టే పద్ధతులు బాగా తెలిసి ఉండాలి. లోపల కానీ బయట కానీ ఎక్కడ కొరవ బాగా నీట్గా పని చేసుకొని శుభ్రంగా ముందు కొట్టాలి చెట్లకి. ఎందుకంటే ఏ ఒక్కసాట కొరవ పోయిందంటే అక్కడే పురుగు ఉండేసి పిండిని ఇగురు మొత్తం తినేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ముందు జాగ్రత్తగా కొట్టుకోగలిగినామంటే పిండి ఇగురు కావచ్చు, వచ్చే పూత కావచ్చు, మొత్తం తినేసే అవకాశాలు అయితే పక్కా అయితే ఉంటాయి. ఇప్పుడు కానీ ముందు సక్రమంగా కొట్టుకోగలిగినామంటే నువ్వు ముందుకు వచ్చినా ఒకటే, కొట్టకపోయినా ఒకటే. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ముందు కొట్టే వ్యక్తి మీదనే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇతను కానీ జాగ్రత్త తీసుకోకపోయినామంటే, ఎందుకంటే నేను చేసే ముందు కరెక్ట్గా సక్రంగా పనిచేస్తాను. ఎందుకంటే మేము మోసాడక్కర్లేదు చెయ్యి, అలా చేసినా మనకు వచ్చే డబ్బు కూడా ఉండదు. ఎందుకంటే మనం సక్రంగా చేస్తే దేవుడు కూడా చెల్లించాడు. ఎందుకంటే లోపల వచ్చి ఈ వయసులో బాగా నీట్గా పని చేసుకోవాలి. కమ్ము పోగలు ఎక్కడ వాహనం శుభ్రంగా ఒక పోగలాగా మంచిలాగా నీట్గా చెట్టు మొత్తం కట్ చేసుకోవాలి. చెట్టు బాగా తడిచి చెట్టుకు చక్కలుగా లేదు, చక్కలలో పురుగులు అయితే ఉంటాయి. అవి మొత్తం చనిపోయే అవకాశం ఉంది. చెట్టు కొద్ది రోజులు, ఒక 20 రోజులు, 25 రోజులు, 15 రోజుల వరకు సేఫ్గా కాపాడుకోవచ్చు మనం ముందు సక్రంగా పెట్టి. అది నేను చెప్పబడేది. ట్రాక్టర్ స్టార్టింగ్లో ఉండాలి. ట్రాక్టర్ స్టార్టింగ్లో ఉంటేనే మనం ముందు మిషన్ పని చేస్తాము. ఇప్పుడు ముందు మిషన్ పని చేయాలంటే సిలిండర్ గేర్ ఓపెన్ చేయాలా. సిలిండర్ గేర్ వేసిన తర్వాత ఇలా రన్నింగ్లో ఉంటుంది. రన్నింగ్లో వచ్చేసి ఇప్పుడు నీళ్లు పట్టేదానికి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఇది నీళ్లు లాగే పైప్ అనమాట. ఇది వచ్చేసి నీళ్లు లాగేస్తాం. ఈ రెండు వచ్చేసి ఈ ముందు పంపించేది. ఇప్పుడు నీళ్ళు పైపు ముందుగా లేక వదిలేసి నీళ్ళు లాగేసుకుంటాం. నేనేంటంటే మిషన్ పని చేస్తాం.
నీళ్ళు పైపు ఉన్నాయి, ఈ పైపు లాగేసి ఇక్కడి నుంచి లాగుతుంది. ఇక్కడి నుంచి లాగి ఆ పైప్ ద్వారా పైకి డమ్ములలోకి నీళ్ళు వదులుతాయి. డమ్ములలోకి తీసుకోవచ్చు. నీళ్ళు ఇంకేదానికి బాగా ఫోర్స్గా నీళ్ళు వస్తుంటాయి. ట్రాక్టర్ రన్నింగ్లో ఉన్నంత వరకు బాగా పనిచేస్తాయి. నీళ్ళు డమ్ములో నీళ్ళు నింపేసి ఈ నీళ్ళు చూపియా. ట్రాక్టర్ రన్నింగ్లో ఉన్నంత వరకు నీళ్ళు వచ్చేలా జాబ్ చేసినామంటే రావు. మొత్తం 6 డమ్ములు ఉన్నాయి, 3000 లీటర్లు. ఒక్కొక్క డమ్ము వచ్చేసి 500 లీటర్లు. ఇప్పుడు ఇప్పుడు కలిపే మందులు ఇప్పుడు మొత్తం కలిపే మందులు ఇవి. ఇప్పుడు కలిపేది డాంటాల్. ఒక డమ్ముకి వచ్చి 1/2 లీటర్ వేసుకోవాలి. 6 డమ్ములు 6 డమ్ములకి సమానంగా వేసుకోవాలి మందులు. ఇవి మందు ప్యాకెట్లు వచ్చేసి ఇవి కూడా 1/2 కేజీ, 3 ప్యాకెట్లు ఉన్నాయి, 1/2 కేజీ వేసుకోవాలా ఒక్కొక్క డమ్ముకి. మామూలు ఏంటంటే సేఫ్ కోసం గ్లౌజులు వేసుకున్నారు చేపలకి, ఎందుకంటే ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుందని. పూతకు కావచ్చు, ఇబ్బందికరంగా ఉండదు. కలిపే ముందు కరెక్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఏదన్నా ఎక్కువ మందులు కలిపినామంటే ఎక్కువ సమానంగా కలుపుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా ఒకటి తక్కువ ఏదన్నా కలుపుకున్నామంటే ఇప్పుడు బాగా పిండి ఉన్నది కాబట్టి పిందులు ఇబ్బంది, డ్యామేజ్ కాకుండా, దెబ్బ తినకుండా పిందులు ఎందుకంటే ఇలా ఉన్నాయి పిందులు. ఈ పిండి కంటే సమభాగంలో మందులన్నీ కరెక్ట్గా కలుపుకోవాలి. పిందులు చీ సైజు ఉన్నాయి బాగా. మన ఉచ్చిరికాయ గురిగింజ సైజులో ఉన్నాయి పిందులు. ఈ పిండి బాగా నీట్గా ఉండాలంటే మనం ముందు బాగా కొట్టుకోవాలి. మందులు మనం కరెక్ట్గా సమానంగా కలుపుకుంటే ఈ పిండి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. దీనికి తేనె బంక పురుగు పడింది కాబట్టి దీనికి మందు ఉపయోగిస్తాం. ఇప్పుడు కొట్టే మందులు ఇవి. డమ్ వచ్చేసి ఒక్కొక్క డమ్ వచ్చేసి ఈ మందు వచ్చేసి 2000 నుంచి 2500 వరకు రేటు పడుతుంది. మొత్తం వచ్చి 6 డమ్ములు 25,000 దాకా పడుతుంది మొత్తం మీద. ఇంత కాస్ట్లీ మందులు వాడుతున్నాం కాబట్టి సమానంగా కరెక్ట్గా కలుపుకోవాలి మందులు. ఏమాత్రం ఎందుకంటే రేటు మందులు కాబట్టి మనం కరెక్ట్గా కలిపేసుకుంటే ఇబ్బంది అయితే ఉండదు.